హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈషు గాడి బర్త్డే ఉంది నెక్స్ట్ అని. దాని గురించి మీకు వీడియోస్ రాబోతున్నాయి అన్నట్టుగా. సో ఇదొచ్చేసి ప్రిపరేషన్స్ అనమాట, డెకరేషన్ అండ్ నేను అనుకున్న ప్లాన్స్ ఏమి ఎలా చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను పర్సనల్గా కొన్ని తెలుసుకున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏది మనకి తెలియదు కాబట్టి ఇలాంటివి చేసినప్పుడే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో యాజ్ ఏ ఫస్ట్ టైం పేరెంట్, ఫస్ట్ చైల్డ్కి ఫస్ట్ బర్త్డే అంటే ఎంతైనా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా. అండ్ అందులో మేము ఫ్యామిలీకి దూరంగా ఇక్కడ ఉంటున్నాము. సో ఎలా హ్యాండిల్ చేసాము అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బర్త్డే అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డెకరేషన్ కదా. సో నేను డెకరేషన్ గురించి చాలా ఐడియాస్ అయితే నేను చెక్ చేశాను. మనం ఏదైనా థీమ్ లాగా తీసుకుందామా, ఏదైనా కార్టూన్ థీమ్ అలా అనుకున్నాను. కానీ థీమ్ అలా వద్దు, మనం యూనిక్గానే వెళ్దాము, ఏదైనా కలర్ ప్యాటర్న్ తీసుకుందాము అనుకున్నాను. కలర్ ప్యాటర్న్ అంటే మేము వేసుకునే డ్రెస్సెస్కి సిమిలర్గా ఉండేటట్టుగా నేను అనుకున్నా. సరే ఓకే అని నేను ఒక ప్యాటర్న్ అయితే అనుకున్నాను. బట్ డెకరేషన్ మనతోటి అయితే కాదు కదండి. సో ఏదో అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ డెకరేషన్ విషయంలో అయితే. పాప పుట్టినాక ఒక 21 డేస్కి ఉయ్యాల్లో వేద్దాము, ఒక చిన్న డెకరేషన్ లాగా చేసుకుందాము అనుకుని మేము అనుకున్నాము. ఇద్దరమే అయినప్పటికీ కొంచెం ఫొటోస్ అవి తీసుకుందాము అన్నట్టుగా మేము అనుకొని ఆర్డర్ అయితే చేసుకున్నాము అప్పుడు 21 డేస్ అప్పుడు. అండ్ మేము డెకరేషన్ అరౌండ్ 9:30 10 అనుకుంటా స్టార్ట్ చేస్తే 2 అయిపోయింది మాకు అది చేయడానికి. ఎందుకంటే మనకు రాదు కదా ఎగ్జాక్ట్గా అట్లనే చేయాలి, అదే షేప్లో రావాలి అంటే మనకు రాదు కదా. సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు వద్దురా నాయన, అసలే బర్త్డే అంటే చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే మనం గెస్ట్ని పిలుస్తాము, ఫుడ్ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది. సో వద్దు అని చెప్పేసి నేను సర్చ్ చేయంగా ఒక పర్సన్ అయితే చేస్తారని తెలిస్తే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళంతా ఓకే చేస్తాము, బర్త్డే ముందు రోజు వచ్చి చేస్తామని చెప్పారన్నమాట. సో దానికంటే ముందు తను నాకు ఒక టిప్ అయితే చెప్పింది. అంటే టిప్ అనే కాదు, వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది, నేను అందుకోసం మీకు చెప్తున్నాను. ఎందుకంటే తను ఏం చెప్పిందంటే, మీరు ఏ ప్యాటర్న్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ బెలూన్స్ ఆర్డర్ చేస్తే మాత్రం 2 సెట్స్ ఆర్డర్ చేయండి. ఎందుకంటే వాడు కౌంట్ కొన్ని 100 బెలూన్స్ ఉంటాయి, 100 ఉన్నాయని చెప్తాడు, కానీ మనం 100 లెక్క పెట్టలేము కదా. అండ్ మోర్ ఓవర్ వాడు 100 ఇచ్చినా అందులో కొన్ని డ్యామేజ్ అయి ఉంటాయి. మనం ఎగ్జాక్ట్గా మనము దాన్ని చేయలేము, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో దానికోసం మీరు 2 ఆర్డర్ చేస్తే మనకి బాగా చేసుకోవచ్చు, డెకరేషన్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అని అనింది. సరే ఓకే అని చెప్పేసి ఇదంతా నేను ఒక 10-15 డేస్ ముందుగా ఇదంతా డిస్కషన్ అయితే జరిగింది. సో నేను ఎందుకని అంటే పాప బర్త్డే వచ్చేసి 29th డిసెంబర్ అనమాట. దానికంటే ముందు మన క్రిస్మస్, రైట్ ఆఫ్టర్ బర్త్డే న్యూ ఇయర్ ఉంటుంది కదా. సో ఈ 2 వీక్స్ అనేది హాలిడే సీజన్ ఇక్కడ. అండ్ డెలివరీస్ అలాంటివి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి నేను ముందుగానే ఇదంతా ఆలోచించి పెట్టుకొని నేను ఆర్డర్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో కొద్దిసేపట్లో తనైతే రాబోతుంది. సో డెకరేషన్ అదంతా ఎలా జరిగిందో మీరు నాతో పాటు వాచ్ చేసేసేయండి. సో తనైతే నాకు ఆ రోజు ఈవినింగ్ 4 o'clock కల్లా వచ్చేస్తానని నాకు చెప్పారనమాట. మనం 15 డేస్ ముందు మాట్లాడుకున్నా మనకు టెన్షన్ ఉంటుంది కదండి. మనకి ఇండియాలో అయితే కొంచెం ఒక్కొక్కసారి అలవాటు అయి ఉండొచ్చు చాలామందికి, వస్తానని చెప్పి రాకుండా. ఎందుకంటే ఈవిడ ముందు కూడా నా దగ్గర పేమెంట్ ఏం తీసుకోలేదు, వస్తా అని చెప్పారు కానీ కన్ఫామ్గా వస్తారా రారా అని వచ్చేదాకా నాకు అదొక టెన్షన్. ఎందుకంటే రాకపోతే ఇప్పుడు నేను ఎలా చేయాలి డెకరేషన్ అని. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి. అది చాలా టైం పట్టిందండి. ఆ బెలూన్ ఒకటి అంటిస్తే ఒక దగ్గర ఉండదు, కట్టింది జారిపోతుంది, పడిపోతాయి, పేలిపోతాయి. అసలు వాటితోటి నా వల్ల కాదనిపించింది. కానీ తనైతే నాకు ఆ రోజు వచ్చారంటే, నేను ఆ రోజు ముందు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆవిడకి మెసేజ్ చేశాను, మీరు వస్తున్నారు కదా 4 o'clockకి, జస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంటే, నేను 4 o'clockకి ఉంటాను మీ ఇంటి దగ్గర అని అన్నారు. అప్పుడు అనుకున్నా వస్తా అన్నారు కదా అని అనుకున్నా, కానీ లోపల మనకు ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా, వస్తుందా రాదా. ఎందుకంటే మనకు తెలియదు, ఎవరో ఫేస్బుక్ ద్వారా పరిచయము, అసలు వస్తారా రారా అని అదొక టెన్షన్ ఉంది. కానీ 4కి షార్ప్ వచ్చేసి ఇంటి బయట ఉండి నాకు మెసేజ్ అయితే చేశారు. అండ్ వచ్చి ఇద్దరు స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళిద్దరు మదర్ అండ్ డాటర్ అనమాట.
అండ్ చూడండి ఆ సైజెస్ కూడా ఏ బెలూన్ ఏ సైజులో చేయాలి అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది కదా, వీళ్ళు ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. మనతోటి అలాంటివి కాదు. అందుకోసమే నేను ఇంకా వద్దని చెప్పేసి నేను కన్ఫామ్గా ఈ పర్సన్ నాకు కావాలి అని చెప్పి వెతుక్కున్నాను నేను డెకరేషన్కి పర్టికులర్గా. అండ్ ఇదైతే ఇలా అయిపోయింది. అండ్ డెకరేషన్ అయితే నేను పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఎందుకు తీసుకున్నాను అంటే మా అవుట్ఫిట్స్ కూడా ఆ పర్పుల్ కాంబినేషన్లో ఉండాలి అని నేను అనుకున్నాను. సో అందుకోసం నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను. ఎందుకంటే కలర్ అనేది మనకి ఫొటోస్కి కూడా బాగా అనిపిస్తుంది కదా. సో అందుకోసం నేను ఇది చూస్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. మీరు ఎండింగ్లో కూడా నేను మీకు ఒక పిక్చర్ అయితే పెడతాను ఎలా వచ్చింది అసలు డెకరేషన్ అనేది. ఆవిడ లైక్ మోస్ట్లీ వీళ్ళకి ఒక 2.5 అవర్స్లో అయితే అయిపోతుందండి. కాకపోతే మేజర్ టాస్క్ ఏంటంటే బెలూన్స్ అన్నీ బ్లో చేసుకోవడానికి టైం పడుతుంది కదా, ఆ బెలూన్స్ కోసమే ఒక 30 మినిట్స్ పట్టింది. మిగతాదంతా వాళ్ళు 2.5 అవర్స్ అనుకుంటా, 2.5 అవర్స్లో మొత్తం చేస్తారనమాట. చాలా ఫాస్ట్గా, అసలు ఎక్కడ వాళ్ళు కూర్చున్నట్టుగానే అలా ఏం లేదు. యాక్చువల్గా ఇక అవర్లీ బేసిస్ తీసుకుంటారు కదా, ఎవరైనా టైంపాస్ చేస్తారేమో, లేదు లైక్ అవర్ పెరిగితే డబ్బులు తీసుకుంటారేమో అనుకోవాలి మనము. కానీ అలా ఏం లేదు, వీళ్ళు వచ్చారు ఫాస్ట్గా చేసి వెళ్ళిపోయారనమాట. అండ్ నాకైతే ఈ డిజైన్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. నేను మీకు ఈ ఎండింగ్లో కూడా నేను పిక్ పెడతా అన్నాను కదా, అదైతే మీరు మిస్ అవ్వకండి. వీడియో అయితే ఎండ్ దాకా చూసేసేయండి. వీడి బర్త్డేకి మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే నాకు ఇక్కడ డ్రెస్సెస్ అసలు నచ్చలేదండి. ఎందుకంటే మనకి ఇండియాలో ఎంతో ప్రిటీ డ్రెస్సెస్ ఉంటాయి, ఎంత చిన్న సైజ్ బేబీస్ వాళ్ళ ఏజ్ ప్రకారంగా. కానీ నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు. కింద అంతా మనకి గౌన్ అంతా బాగుండి పైన అసలు బాగాలేదు. మనకి ఈ పై పార్ట్ ఆ స్టిచ్చింగ్ అనేది బాగాలేకపోవడం, ఆ కలర్ కాంబినేషన్ అంత ప్రిటీగా అంటే నాకు అనిపించలేదు. సో ఇదంతా కాదు, నేను ఇండియా నుంచి తెప్పించుకుంటా అని చెప్పేసి వచ్చేసాం. ఎందుకంటే మేము చాలా ఒక 2-3 ప్లేసెస్ కూడా తిరిగాము. మీకు ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను. సో వద్దు అని చెప్పేసి నేను ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి మేము ఇంటి దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వెళ్ళాము. ఎగ్జాక్ట్గా ఒక 15 డేస్ ముందు అయితే నేను వెళ్ళాను బర్త్డేకి. డ్రెస్ తీసుకోవాలి కదా, తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది, మళ్ళీ అప్పటిదాకా టెన్షన్ ఉండదు. రేపు బర్త్డే అన్నాక ఈరోజు వెళ్ళి షాప్ చేస్తే కరెక్ట్ కాదు కదా అని అనుకున్నాను. ఇంకా నయం నేను ఆ 15 డేస్ ముందు వెళ్ళిందే మంచిది అనిపించింది నాకు. సరే మనకి టైం ఉంది కదా అని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వీళ్ళకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే చాలా డిఫరెంట్. అంటే చిన్నపిల్లలకి లేవండి, పెద్ద పిల్లలకు ఉన్నాయి కానీ చిన్నపిల్లలకి అస్సలు లేవు. కలెక్షన్ అస్సలు నాకు నచ్చలేదు. అసలు ఫస్ట్ థింగ్ అక్కడ కలెక్షనే లేదు చెప్పాలంటే. పిల్లలకి నార్మల్ క్యాజువల్ వేర్ బట్టలు ఉన్నాయి. నాకు అసలు ఏంటిది అని. పెద్ద పిల్లలకి ఉన్నాయి, కొంచెమన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పిల్లలకి అండర్ 2 ఇయర్స్ వాళ్ళకి అయితే అంత మంచి కలెక్షన్ అయితే లేదు. నేను ఎన్ని స్టోర్స్ అంటే ఆల్మోస్ట్ ఆ రోజు నేను ఒక 2-3 స్టోర్స్ అయితే తిరిగాను. అస్సలు నాకు ఒక్క డ్రెస్ అంటే ఒక్కటి కూడా అది బర్త్డేకి వేసే డ్రెస్ లాగా లేదు. అది అఫ్కోర్స్ బాగున్నాయి బట్టలు, కానీ అవి బర్త్డేకి అంటే నేను చూస్ చేసుకోను అలాంటివి. ఎందుకంటే మనం కొంచెం ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా రెడీ చేయాలి అనే ఒక థాట్ మనకు ఉంటుంది కదా. సో దానికోసము. అండ్ ఇది నేను వెతకంగా ఈ ఒక డ్రెస్ అయితే దొరికింది. కానీ నాకు అది అంత గొప్పగా ఉందని నేనేం చెప్పాను, బాగుంది. సర్లే ఇదన్నా తీసుకుందాం అనుకుంటే అది వాడి సైజ్ అయితే లేదు. ఇంకా ఇది కాదని చెప్పేసి నేను ఫస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి అర్జెంటుగా మీరు డ్రెస్ తీసుకొని ఒక 1-2 డేస్లో నాకు పార్సల్ అయితే చేయండి అని చెప్పాను. ఎందుకంటే నాకు ఇక్కడ కలెక్షన్ ఇంక ఇలానే ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఇంకెక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోకుండా ముందు వేయించేసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా నాకు ఈ పార్సెల్ గురించి అంత తొందరగా ఎలా కనెక్ట్ అయిందంటే ఇంటి దగ్గర ఒక 1 మంత్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు నాకు ఒక పార్సెల్ వేయాలి అని.
ఏవన్నా ఇట్లా పచ్చళ్ళు, స్పైసెస్, స్నాక్స్ అలాంటివి ఇండియన్‌వి వేద్దాము అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఒక 1 మంత్ నుంచి నాకేం కావాలి అని కూడా అడుగుతున్నారు. సో, నాకలా టక్కుమని ఒక ఐడియా వచ్చింది. వీళ్ళు ఎలాగో పార్సెల్ ఏస్తాను అని అంటున్నారు కదా! సో, అదేదో ఇప్పుడు వేసేయమంటే అయిపోతుంది కదా! ఎందుకంటే మనకి బర్త్‌డేకి డ్రెస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న కలెక్షన్‌ని నమ్ముకుంటే ఇంక నేను అన్‌సాటిస్ఫాక్షన్ తోటే ఉండాలి అని అనిపించి నేను అలా అనుకున్నాను. సో, మమ్మీ వాళ్ళకి చెప్పంగానే ఓకే మేము వేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా వెంటనే ఒక 2 డేస్ అనుకుంటా అంతే. 2 డేస్ షాప్స్‌కి వెళ్ళడము, మాకు కాల్స్ చేయడము, ఇది బాగుందా, అది బాగుందా అని అడగడము. అలా ఫైనల్‌గా ఒక పెద్ద ఏమంటారు పెద్ద స్ట్రగులే జరిగింది తన డ్రెస్ కోసము. తిరిగి ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు. వాళ్ళు పార్సెల్ కూడా వేసేసారనమాట. నెక్స్ట్ బర్త్డే అనంగా మేజర్గా గుర్తొచ్చేది ఏంటి? ఫుడ్ కదా! ఫుడ్ అంటే ఇంకా మనం వచ్చే గెస్ట్‌కి వాళ్ళు తినే లైక్ మోస్ట్‌లీ నాన్ వెజ్, వెజిటేరియన్స్ అలా ఉంటారు కదా! అలా వచ్చే వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయాలి అని అనుకుంటాం కదా! సో, అదే థింగ్ నాకు ఎదురైందనమాట. సో, మేము లైక్ లెక్క పెట్టుకున్నాం. ఎవరెవరు వెజ్ తింటారు, ఎవరెవరు నాన్ వెజ్ తింటారు అని అనుకోని ఈ డిషెస్ చేసుకుందాము, ఈ డిషెస్ అయితే చేసుకుందాము అని ఒక మెన్యూ లాగా అయితే నేను అనుకున్నాను. సో, ఆ మెన్యూ ప్రకారం అయితే నేను నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా! బాగా మనకి. సో, ఆ నాన్ వెజ్ వండాలంటే ముందు వాటిని కడుక్కొని, కట్ చేసుకొని ఇది ఒక పెద్ద ప్రాసెస్. మనకి ఇండియాలో ఏంటంటే చికెన్ కానివ్వండి ఇవన్నీ మనకు చక్కగా వాడు మటన్ షాప్ వాడు, చికెన్ షాప్ వాడు అన్నీ కట్ చేసిస్తాడు. ఇక్కడ అలా కాదండి. అన్నీ ప్యాకేజెస్‌లో ఉంటాయి. అవి మనమే తెచ్చుకోవాలి. మనమే స్కిన్ పీల్ చేసేసుకొని అంతా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. సో, దానికోసమే నాకు ఇది పెద్ద టాస్క్ అనమాట నాన్ వెజ్ కుక్ చేయాలంటే. అందుకే నేను ఆ రోజు ఆవిడ డెకరేషన్ కోసం వచ్చారు కదా! తను వెళ్ళిపోగానే నేను ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాను అనమాట. సో, ఆ ప్రాసెస్ వాళ్ళు డెకరేషన్ అంతా చేసుకొని వెళ్ళే వరకు 7 అయిపోయింది. నేను ఇంకా అరౌండ్ 9కి ఆ టైంకి స్టార్ట్ చేశాను అనుకుంటా ఇది. నేను ఇంకా డిన్నర్ అంతా చేసేసుకొని ఇవన్నీ వాష్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను మసాలాస్ అన్నీ. మసాలాస్ వాళ్ళు ఉండంగానే నేను మసాలాస్ అన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అంతా హోమ్ మేడ్ అండి. నేను బయట నుంచి ఏది చేసుకోలేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, మన గరం మసాలా అయితే మనకి ఇక్కడ రెడీమేడ్ దొరుకుతుంది. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనకి ఇక్కడ బాటిల్స్‌లో దొరుకుతుంది కానీ నేను అది ఎక్కువ చూస్ చేసుకోను. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకుంటాను. సో, అలా నేను ప్రాన్స్, చికెన్ లెగ్స్ అనేటివి మ్యారినేట్ అయితే చేసుకున్నాను. అండ్ వెజ్ విషయానికి వస్తే వెజ్ అనేది నేను పన్నీర్ రిలేటెడ్ ఏదైనా డిష్ చేసుకుందామని అనుకున్నాను. సో, పన్నీర్ కూడా నేను బయట తెచ్చుకోలేదు. నేను ఇంట్లోనే చేసుకుంటాను పన్నీర్ అనమాట. అది యాక్చువల్‌గా నేను అంతకుముందు అయితే బయట ఇండియన్ స్టోర్‌లోనే తెచ్చుకునేదాన్ని. కానీ ఒకరోజు నాకు అనిపించింది ఎందుకు ఊరికే బయట అది తెచ్చుకునేదాకా మనకి ఇంట్లో పన్నీర్ లేదు అనే ఒక ఇది ఎందుకు అని ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. ట్రై చేస్తే బాగా వచ్చింది. సో, అప్పటి నుంచి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అనమాట. సో, వీడియో అంతా చూసారు కదండి. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు. మీకు చెప్పినట్టుగానే అంత చిన్న ప్లేస్‌లో తను చాలా బాగా అరేంజ్ అయితే చేసింది. డెకరేషన్ అంతా బాగానే అయిపోయింది. నేను ఫుడ్ ప్రిపరేషన్ అంతా బాగానే చేసుకున్నాను. కానీ నా టెన్షన్ అంతా డ్రెస్ గురించి. ఎందుకంటే రేపే బర్త్డే. నాకు డ్రెస్ వచ్చిందా రాలేదా ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. నేను ఆ వీడియోలో అయితే మీకు ప్రతిదీ డీటెయిల్ అయితే చెప్పేస్తాను. సో, until then please do like, share and subscribe to my channel. Click the bell icon so that మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయండి నేను వీడియో పెట్టగానే. సో, that's all for now. See you in the next video. Bye bye.